రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. పాకిస్తాన్లో మాజీ ఆర్మీ చీఫ్ అయినటువంటి కమర్ జావేద్ బాజ్వా కోమాలోకి వెళ్ళారు. ఆయన బాత్రూంలో వెళ్తున్నటువంటి సమయంలో బాత్రూంలో ఆయన కాలు జారి పడ్డారు. తలకి 3 గాయాలు జరిగాయి. దాంతో గాయాలయ్యేటప్పటికీ ఆయన కోమాలోకి వెళ్ళారు. కోమాలోకి వెళ్ళిన తర్వాత ఆయనని ఆసుపత్రికి తీసుకెళ్ళి ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు. ఆయనకు ఒక బ్రెయిన్ సర్జరీ చేసిన తర్వాత ఆయనని తీసుకెళ్ళి ఐసీయూలో పెట్టారు. అయితే కమర్ జావేద్ బాజ్వా ఇప్పుడు ఆర్మీ చీఫ్ కాదు. ప్రస్తుతం ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్. అయితే కమర్ జావేద్ బాజ్వా మాజీ ఆర్మీ చీఫ్ బాత్రూంలో జారి పడితే ఆయన ఐసీయూలో ఉంటే ఎందుకు పెద్ద వార్త? పాకిస్తాన్ అంతా కూడాను గుప్పుమని ఎందుకంటోంది? పాకిస్తాన్ అంతా కూడాను రూమర్ మిల్ ఏదైతే ఉందో, రూమర్స్ ఏవైతే ఉన్నాయో, వదంతులు చాలా పెద్ద ఎత్తున నడుస్తున్నాయి. రకరకాల పాకిస్తాన్కి చెందినటువంటి ఓవర్సీస్ యూట్యూబర్స్ దీని గురించి చాలా వివరంగా డిస్కస్ చేస్తున్నారు. ఎందుకంటే కమర్ జావేద్ బాజ్వా బాత్రూంలో జారి పడినట్టుగా చెబుతున్నటువంటి రోజు దాదాపు 9 రోజుల క్రితం. 9 రోజుల క్రితము మాజీ ఆర్మీ చీఫ్, పాకిస్తాన్లో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి ఆర్మీ చీఫ్, ఆయన బాత్రూంలో పడితే కేవలము 24 గంటల క్రితం మాత్రమే పాకిస్తాన్లోని ఐఎస్పిఆర్, ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్, అంటే పాకిస్తాన్ ఆర్మీ యొక్క పిఆర్ సంస్థ ఒక ప్రకటన వెలువరించి ఆయన కింద పడ్డాక తలకి 3 గాయాలయ్యాయి. 3 గాయాలయ్యాక ఆయన కోమాలోకి వెళ్ళారు. ఆయన బ్రెయిన్కి సర్జరీ చేశారు. సర్జరీ చేసిన తర్వాత ఆయనని ఐసీయూలో ఉంచారు అన్నటువంటి వార్తను 8 రోజుల పాటు ఎందుకు దాచిపెట్టింది? 8 రోజుల తరువాత ఎందుకు హడావిడిగా ఐఎస్పిఆర్ ఈ ప్రకటనను జారీ చేసింది? అంటే పాకిస్తాన్ ఆర్మీలో అసలు ఏం జరుగుతోంది? మనలాంటి చాలామందికి అనిపించవచ్చును, దీంతో పాకిస్తాన్లో ఒక ఆర్మీ చీఫ్ పడిపోతే మనం ఎందుకు ఇంతగా వర్రీ కావాలి? అయితే మనకేంటి? అక్కడెక్కడో ఒక మాజీ ఆర్మీ చీఫ్ పడిపోతే మన దేశంలో ఎంతోమంది ఈ రకంగా ఆర్మీ నుంచి రిటైర్ అయిన వాళ్ళు ఆసుపత్రుల పాలైన కేసులు ఉంటాయి కదా. కమర్ జావేద్ బాజ్వా గురించి ఆయన ఆసుపత్రిలో ఉన్నట్లయితే ఇంత పెద్ద వార్త ఎందుకు అవుతోంది అన్నటువంటి ప్రశ్న ఉదయించవచ్చును. పాకిస్తాన్ని పాలించేది ఆర్మీ. ప్రధానమంత్రి అనేవాడు కేవలము ఒక పిండి బొమ్మ. దానిని ముందుకు తోస్తే ముందుకెళ్తుంది, కీలు బొమ్మని వెనక్కి తోస్తే వెనక్కి వస్తుంది, చేతులు ఊపమంటే చేతులు ఊపుతుంది, ప్రకటనలు చేయమంటే ప్రకటనలు చేస్తుంది. కాబట్టి నిజమైన అధికారం ఆర్మీ చేతిలో ఉంది. కాబట్టి ఆర్మీ చీఫ్కి కానీ మాజీ ఆర్మీ చీఫ్కి కానీ ఏదన్నా అయినట్లయితే దానికి చాలా ప్రాధాన్యం ఉంటుంది. అయితే 8 రోజులు 9 రోజుల క్రితం జరిగిన దాన్ని ఇంతకాలము ఎందుకు ఆర్మీ నొక్కి పెట్టింది? బయట వదంతులు ప్రబలిన తరువాత ఎందుకు హడావుడిగా స్టేట్మెంట్ ఇచ్చింది? దీని వెనుక ఆసిమ్ మునీర్కి కమర్ జావేద్ బాజ్వాకి మధ్య ఉన్నటువంటి విభేదాలు కారణమా? ఆర్మీ 2 భాగాలుగా చీలిపోయిందా? పాకిస్తాన్ ఆర్మీలో గ్రూపిజం పెరిగిందా? ఇవి ప్రధానమైనటువంటి క్వశ్చన్స్. ఎందుకంటే కమర్ జావేద్ బాజ్వా వాస్తవానికి ఇమ్రాన్ ఖాన్కి కొంత అనుకూలంగా వ్యవహరించారు. ఇమ్రాన్ ఖాన్తో కలిసి పనిచేశారు. ఇమ్రాన్ ఖాన్కి సన్నిహితుడైనటువంటి లెఫ్టినెంట్ జనరల్ ఫైజ్ హమీద్ని ఆయన ఆర్మీ చీఫ్ చేయడానికి ప్రయత్నించారు. అయితే అది తరువాత కాలంలో కుదరలేదు. ఆసిమ్ మునీర్ని చేయవలసి వచ్చింది. ఆసిమ్ మునీర్ని ఆర్మీ చీఫ్గా చేయటము ఇష్టం లేకపోయినా కూడాను, ఫైజ్ హమీద్ని చేయాలన్నటువంటి కోరిక ఉన్నప్పటికీ కూడాను చిట్ట చివరికి ఆసిమ్ మునీర్ని ఆర్మీ చీఫ్గా చేయాల్సి వచ్చింది అన్నటువంటి వదంతులు పాకిస్తాన్లో చాలా బలంగా ఉన్నాయి. దీనికి బలం చేకూరుస్తూ పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ అయినటువంటి ఖాజా ఆసిఫ్ ఆయన ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అసలు కమర్ జావేద్ బాజ్వాకి ఆసిమ్ మునీర్ని ఆర్మీ చీఫ్ చేయాలన్నటువంటి కోరిక లేదు, ఇన్ఫ్యాక్ట్ ఆయన వ్యతిరేకించారు అని చెప్పి ఆయన బహిరంగంగా ఒప్పుకున్నారు. అంటే ఆర్మీలో ఆసిమ్ మునీర్ని రాకుండా చేసేటటువంటి ప్రయత్నం ఒకటి జరిగింది.
ఫైజ్ హమీద్కి ఆసిమ్ మునీర్కి మధ్య అత్యున్నత పదవి కోసం పోటీ జరిగింది. ఆసిమ్ మునీర్ రాగానే ఫైజ్ హమీద్ని ప్రస్తుతము జైల్లో ఉంచారు. లెఫ్టినెంట్ జనరల్ ఫైజ్ హమీద్ ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఆయన మీద రకరకాల అవినీతి కేసులు ఉన్నాయి. ఆ కేసులు పెట్టి జైల్లో పెట్టారు. అదేవిధంగా ఆసిమ్ మునీర్ రాగానే 2023లో ఆర్మీ పైన పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ కార్యకర్తలు దాడులు చేశారు ఇమ్రాన్ ఖాన్ అరెస్టుని నిరసిస్తూ. ఈ దాడుల తరువాత ఈ ఫైజ్ హమీద్ వీళ్ళందరూ కూడాను ఈ దాడులు చేస్తున్నటువంటి వాళ్ళ పట్ల సానుభూతితో వ్యవహరించారన్నది ఆసిమ్ మునీర్ అభిప్రాయం. ఆ తరువాత చాలామంది మీద కేసులు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇమ్రాన్ ఖాన్ పట్ల చాలా కఠినంగా వ్యవహరించడం జరిగింది. ఇమ్రాన్ ఖాన్ని దింపి ఆయన స్థానంలో ఎన్నికలు జరిపేటప్పుడు ఇమ్రాన్ ఖాన్ పార్టీని పూర్తిగా ఎటుగాకుండా చేసి దాని గుర్తింపును రద్దు చేసి మొత్తానికి ఏదో రకంగా షెబాజ్ షరీఫ్ ప్రధానమంత్రి అయ్యేలా చేయటం జరిగింది. ఇవన్నీ కూడాను పాకిస్తాన్లోని సైన్యంలో ఉన్నటువంటి గ్రూపిజంని బట్టబయలు చేస్తున్నాయి. ఆసిమ్ మునీర్ పట్ల వ్యతిరేకులైనటువంటి ఒక వర్గం ఇప్పటికీ సైన్యంలో యాక్టివ్గా ఉంది. వాళ్ళను అణిచే ప్రయత్నం చేస్తున్నారు ఆసిమ్ మునీర్. ఆ ప్రయత్నంలో భాగంగానే ఏదన్నా జరిగింది. ఎందుకంటే 3 చోట్ల తలకి బాత్రూంలో పడితే ఒక చోట గాయమవుతుంది, 2-3 చోట్ల కొద్దిగా ర్యాషెస్ రావడము లేకపోతే స్క్రాచెస్ రావడం ఇట్లాంటివి జరుగుతాయి. కానీ 3 చోట్ల దాడి 3 చోట్ల గాయాలు ఉన్నాయంటే ఆ గాయాలు వాస్తవానికి ఆర్మీలోని ఒక వర్గం వెళ్ళి దాడి చేసిందన్నటువంటి వదంతులు పాకిస్తాన్లో చాలా బలంగా ఉన్నాయి. పాకిస్తాన్ అంటే ఆయన ఇంటిపైన ఆర్మీలోని ఒక వర్గం వెళ్ళి దాడి చేయటం వల్ల ఆయన పడ్డారు. దానిని బాత్రూంలో పడ్డట్టుగా చూపిస్తున్నారు అని చెప్పి పాకిస్తాన్ నుంచి పారిపోయి విదేశాల్లో దాగున్నటువంటి పాకిస్తానీ మూలానికి చెందినటువంటి యూట్యూబర్స్ చెబుతున్నారు. అయితే దీనిపైన ఎటువంటి స్పష్టీకరణ ఇవ్వకుండా 8 రోజులు వార్తని దాచిపెట్టి ఆ తరువాత దాన్ని ఆర్మీ ఎందుకు 17-24 గంటల మధ్యలో హడావుడిగా ఒక ప్రకటన ద్వారా తెలియజేసింది. పైగా ఆయన నెమ్మదిగా కళ్ళు తెరిచారు, తన కుమారుల్ని గుర్తించారని కూడా చెప్తోంది. అంటే మొత్తానికి పాకిస్తాన్ ఆర్మీలో అంతా సజావుగా లేదు. పాకిస్తాన్లో కూడాను అధికారం టాప్ పొజిషన్ కోసం జరిగినటువంటి కుమ్ములాటల ప్రభావము ఇప్పటికీ ఉంది. ఆసిమ్ మునీర్కి వ్యతిరేక వర్గం ఏదైతే ఉందో ఆ వర్గము పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ తో చేతులు కలుపుతోందా అన్నటువంటి అనుమానాలు ఉన్నాయి. షెబాజ్ షరీఫ్ని ఆసిమ్ మునీర్ వెనకేసుకుని వస్తున్నటువంటి నేపథ్యంలో ఇవన్నీ కూడాను పాకిస్తాన్లో జరుగుతున్నటువంటి పరిణామాలు. తమ అంతర్గత సమస్యలను పక్కదో పట్టించేందుకు పాకిస్తాన్ చేసే పని ఏంటంటే భారతదేశం పైన దాడి చేయటం. భారతదేశం పైన ఉగ్రదాడి చేయటమో లేకపోతే సరిహద్దు ప్రాంతాల్లో చాలా పెద్ద ఎత్తున సైనికుల్ని మోహరించి మన పైన అక్రాస్ ది బార్డర్ కాల్పులు జరపడమో జరుగుతుంది. కాబట్టి ఈ మధ్యకాలంలో పాకిస్తాన్ తన సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి జనాభాను తరలిస్తున్నటువంటి వార్తలు వస్తున్నాయి. అంటే మొత్తం మీద ఈ అంతర్గత కుమ్ములాట నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ఏదో ఒక రకమైనటువంటి దుశ్చర్య భారతదేశంలో దుశ్చర్యకి పాల్పడేటటువంటి అవకాశం ఉంది, ఆ ప్రమాదం కూడా ఉంది. అందుకనే పాకిస్తాన్లో జరుగుతున్నటువంటి ఆర్మీ చీఫ్ తలకి 3 గాయాలు కావడము, బాత్రూంలో జారి పడిపోవడము, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఈ వార్తలను చాలా జాగ్రత్తగా గమనించవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే దాని ప్రభావం తక్షణం భారతదేశం మీద ఉంటుంది. పాకిస్తాన్ ఇబ్బందుల్లో ఉంటే బాలాకోట్ జరుగుతుంది, క్షమించాలి పుల్వామా జరుగుతుంది. పాకిస్తాన్ ఇబ్బందుల్లో ఉంటే పహల్గాం జరుగుతుంది. కాబట్టి ప్రస్తుతము పాకిస్తాన్ సైన్యం ఇబ్బందుల్లో ఉంటే మళ్ళీ మన పైన దాడి జరిగే ప్రమాదం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.